విజయవాడలో తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని కౌన్సిలింగ్ ను మంత్రి స్వయంగా పరిశీలించారు. ఆగస్టు 5 నుంచి ఏపీ మెడికల్ కౌన్సిలింగ్ జరుగుతుందన్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ కు ఏపీ మంత్రి హాజరు కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ జేఎన్టీయూలో మెడికల్ కౌన్సిలింగ్ తొలి రోజు ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు ఎన్టీఆర్ యూనివర్సిటీ వీసీ రవిరాజ. విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆందోళన ప్రైవేట్ కాలేజీల్లో అధిక ఫీజులు వసూలుపైనని, ప్రస్తుతం జరుగుతున్న కౌన్సిలింగ్ ప్రభుత్వ కళాశాలలకు సంబంధించిందని చెబుతున్న రవిరాజతో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ రాసినటువంటి వైద్య విద్యార్థులకు నేటి నుంచి కౌన్సిలింగ్ ప్రారంభమైంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 3 కేంద్రాల్లో ఈ కౌన్సిలింగ్ జరగబోతుంది. ప్రస్తుతం జేఎన్టీయూ కూకట్పల్లిలో ఉదయం 9 గంటలకి ఈ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం మనతో పాటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ గారు ఉన్నారు. సార్, ఈ కౌన్సిలింగ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు మీరు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఎఫిలియేట్ అయి ఉన్నాయి. దీనికి కౌన్సిలింగ్ ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. ఇది జేఎన్టీయూ ద్వారా జరుగుతుంది. మనకి 4 సెంటర్స్ ఉన్నాయి. 2 సెంటర్స్ హైదరాబాద్లో, 1 సెంటర్ వరంగల్లో, 1 సెంటర్ విజయవాడలో. ఇవన్నీ కూడా ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతున్నాయి. స్టూడెంట్స్, క్యాండిడేట్స్ ఏ సెంటర్కి కావాల్సి ఆ సెంటర్కి వెళ్ళి వాళ్ళు అలాట్మెంట్ తీసుకోవచ్చు. ఈరోజు ఉదయం 9 గంటలకు కౌన్సిలింగ్ మొదలైంది. ఇంతవరకు అంతా ప్రశాంతంగా జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు జరగబోతోంది? సీట్ అలొకేషన్స్ ఏ విధంగా ఉండబోతుంది? 1000 ర్యాంక్ వరకు ఇచ్చాం. మార్నింగ్ 500, మధ్యాహ్నం సెషన్లో ఇంకో 500. సో అలాట్మెంట్ మొదలైంది. అప్పుడేను చూడాలి ఫస్ట్ ర్యాంకర్ ఎక్కడికి వచ్చారో. ఇప్పుడు చూసి ఇంకో 10 నిమిషాల్లో అలాట్మెంట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ కౌన్సిలింగ్ ప్రారంభమైన కొద్ది 5 మినిట్స్కే విద్యార్థి సంఘాలు కొంచెం ఆందోళన నిర్వహించారు. కౌన్సిలింగ్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఇప్పుడు అంతా మొదట్లో కౌన్సిలింగ్ని చిన్న గొడవ జరిగినట్టుగా మేము విన్నాం. కానీ దీనికి బ్యాక్గ్రౌండ్ వేరుగా ఉంది. ఏంటంటే ఇది ఈరోజు కౌన్సిలింగ్ జరుగుతున్నది గవర్నమెంట్ కాలేజెస్లో, బోత్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్లో ఉన్న సీట్స్ అన్నిటికీ కౌన్సిలింగ్ జరుగుతుంది. తర్వాత ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న ఏ కేటగిరీ కూడా సీట్స్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ బయట ఆందోళన చేసిన వాళ్ళందరూ కూడా ప్రైవేట్ కాలేజెస్లో ఫీజు పెంచడం, దాని గురించి ఆందోళన మొదలైంది. ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్లో కౌన్సిలింగ్ ఏం జరగటం లేదు. కానీ వాళ్ళు అడిగింది ఏమిటంటే ప్రైవేట్ కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటా సీట్స్కి ఇదివరకు 3 lakhs ఉండేది, ఇప్పుడు దాన్ని పెంచి 9 లక్షలు 11 లక్షలు చేశారు అన్నట్టుగా వాళ్ళు అడుగుతున్నారు. దాని గురించి ఇష్యూ ఇప్పుడు ఏం రాదు. ఈ కౌన్సిలింగ్ అంతా కూడా గవర్నమెంట్ సీట్స్కి. సార్, ఇప్పుడు ఎంసెట్ రాసిన విద్యార్థుల్లో 2 రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. మరి సీట్ అలొకేషన్స్ విషయంలో ఎలా తీసుకోబోతున్నారు నిర్ణయం? సీట్ అలొకేషన్ విషయంలో పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు. ఎందువల్లంటే ఇదివరకు కూడా మన రాష్ట్రం 3 భాగాలుగానే ఉండేది. ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ ఏరియా, ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా, వెంకటేశ్వర యూనివర్సిటీ ఏరియా. ఎక్కడైనా సరే 15% అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి 3 రీజియన్స్లో కూడా. ఇప్పుడు అదే రకంగా ఉంది. కానీ ఉస్మానియా ఏరియాలో, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాలేజెస్లో చేరాలంటే ఎవరైనా సరే తెలంగాణ ఎంసెట్ రాసి ఉండాలన్నమాట. 15% అన్రిజర్వ్డ్ సీట్స్కి అప్లై చేస్తున్న ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళు కూడా ఈ లోకల్ ఎంట్రన్స్ రాసి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 15% అన్రిజర్వ్డ్ సీట్స్కి ఎవరైనా అప్లై చేయాలంటే ఆంధ్ర ఎంసెట్ వాళ్ళు రాసి ఉండాలి. అంతకుమించి పెద్ద మార్పు ఏం లేదు. సీట్స్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఇది వరకంతా ఏ రకంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో ఇప్పుడు అదే అవుతుంది. ఇవాళ ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఎంసెట్ కౌన్సిలింగ్, మెడికల్ కౌన్సిలింగ్ సజావుగానే జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఉదయం జరిగిన విద్యార్థి సంఘాల ఆందోళన మాత్రం ప్రైవేట్ కళాశాలల సీట్ అలొకేషన్స్ కానీ లేకపోతే ఫీ విధానానికి అగెనిస్ట్గానే జరిగింది తప్ప ఈ ప్రభుత్వ కాలేజీలకు వాటికి సంబంధం లేదని చెప్తున్నారు. ఇప్పటివరకు కౌన్సిలింగ్ తగినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాము. 2 రాష్ట్రాల విద్యార్థులు ఉన్నటువంటి నేపథ్యంలో గత ఏడాది లాగానే కూడా ఈసారి మొత్తంగా అన్ని ఏర్పాట్లు తీసుకున్నాం. సీట్ అలొకేషన్స్ విషయంలో కూడా విద్యార్థుల అభిష్టాలకు అనుగుణంగానే కూడా ఈ అలొకేషన్ జరుగుతాయని చెప్తున్నారు వీసీ. కెమెరామెన్ మనోహర్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.